వచ్చినటువంటి పిలిప్పయ్య గారికి, దావీదు గారికును, వారి కుటుంబానికి చేరువచ్చినటువంటి నాతో వచ్చిన దైవ సేవకులు మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఊరు ఒకసారి వచ్చాను, 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరలా ఈరోజు రావడానికి దేవుడు తన కృపను అనుగ్రహించి ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మరి పిలిప్పయ్య గారు మా దగ్గరికి వస్తూ అంటే నేను మా ఊరు నెక్కలమైనప్పటికీ పరిచర్లు వేరే వేరే ప్రాంతాల్లో, తిరువురు ప్రాంతాల్లో, మైలవరం ప్రాంతం, విసన్నపేట ఆ ప్రాంతాల్లో మాకు పరిచర్యలు ఉన్నాయి. అయ్యగారు కూడా మమ్మల్ని ప్రార్థనలు ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి వచ్చినప్పుడల్లా అమ్మ ఉంటారు ఇంటి దగ్గర, ప్రార్థన చేసి మరి బలపరుస్తూ ఉంటారు. మరి ఇటు ధన్యత దేవుడు నాకు అనుగ్రహించినందుకు మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం పంచుకుందాము. మనమందరూ కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకాసు వార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదముల బట్టి వందనాలు, మీ స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలోనైనా చిన్న మందగా ప్రభువా నీ సన్నిధానంలోనైనా ఈ రీతిగా కూడుకొని పాటల ద్వారా స్తుతించడానికి, ఈ రీతిగానైనా నీ వాక్యాన్ని చదివి పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగంలోంచినైనా నీ మాటల ప్రభువా నా తండ్రి అర్థమయ్యే రీతిగానైనా మాకు బోధిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, మనిషిగా మాట్లాడితే ఎవరు ఎనరు, ఎవరు పట్టించుకోరయ్యా. పరిశుద్ధాత్మదేవునిగా మీరు మా మధ్యన ఉండండి ప్రభువా. నీ మాటలు మనిషిని బ్రతికించేవి, నీ మాటలు అయా మనుషుల యొక్క బాధల్లో నెమ్మదినిచ్చే ప్రభువా. నీ మాటలనైనా మా త్రోవకు వెలుగై ఉన్నాయి కనుక ఈ మాటలు ప్రభు అనేక మందిని బలపరిచేవి, ఆదరించేవి, నిత్యరాజ్యమునకు నడిపించే గనుక ఈ మాటలు ఏవి కూడా వ్యర్థంగా పోకుండా అయా మా యొక్క అనాలోచన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి, పరధ్యానం లేకుండా అయా మనిషి కూడా ఇక్కడే ఉండి జాగ్రత్తగా విని అయా నా తండ్రి మాటలు గ్రహించుకోవడానికి నీ కృప దయచేయండి. నన్ను మరుగుపరచండి అయ్యా. మీరే మాట్లాడి నీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకొనమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే ప్రభువు యేసుక్రీస్తు వారు బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిస్ము పొందారు. బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, అయ్యా నీ చెప్పులు విప్పుటకు నేను యోగ్యుడను కాను, అసలు నువ్వు నాకు ఇవ్వాలి, నేను నీకు ఇవ్వటం అంటే నీతి యావత్తు ఇలా జరుగునట్లుగా చేయమని చెప్పినప్పుడు మరి బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ బాప్తిస్ము పొందిన తర్వాత ప్రభువు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పురుడుగా యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినాలు 40 రోజులు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడుతూ ఉన్నారు. దేవుని ఆత్మ 40 దినాలు ఏమి తినలేదు, ఏమీ త్రాగలేదు. ఆయన 40 దినాలు కూడా దేవుని ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తున్న సమయంలో చూడండి, తర్వాత వచనం చూడండి, 2వ వచనం. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టెగినట్లు ఈ రాత్రితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చాలు.
ఇక్కడ చూసినట్లయితే అపవాది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అంటున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టాగునట్లుగా ఈ రాతితో మాట్లాడమని చెబుతున్నాడు. అంటే నీకు ఆకలి ఉన్నావు కదా, నీ ఆకలి తీరాలంటే ఈ రాతితో మాట్లాడు. ఈ రాయి ఏమైద్దంటే రొట్టె అయిద్ది, దీన్ని తిని నీ ఆకలి తీర్చుకోమని చెబుతూ ఉన్నాడనమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అపవాది నువ్వు దేవుని కుమారుడు అయితే, అపవాది కొన్నిసార్లు అయితే నువ్వు నిజంగా సేవకుడు అయితే, నిజంగా విశ్వాస అయితే అని ఇలాగా అనేక రీతిలుగా మనల్ని ఏం చేస్తాడంటే, మరి కొన్ని విషయాల్లో, తిండి విషయంలో, వస్త్రాల విషయంలో అండి చూడండి, అన్ని విషయాల్లో కూడా మనల్ని శోధిస్తూ ఉంటాడు. అపవాది అంటేనే శోధకుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాడి యందు సత్యమే లేదని యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. అందుకని ఇక్కడ ఏమని చూస్తుందంటే అపవాది, చూడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టెగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు. మరి ఆహారం తినకుండా మనిషి ఎలా జీవిస్తాడు అండి? చూడండి, 3 పూట్ల అన్నం తింటున్నాం, అవునా కదా? ఉదయం టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, 4 తర్వాత ఏవో స్నాక్స్ తింటున్నాం, ఏదో పునుగులో, బజ్జీలో, లేకపోతే బిస్కెట్లో తింటున్నాం, టీ తాగుతున్నాం, మరలా 8 గంటలకల్లా భోజనం చేస్తున్నాం. చూడండి, ఇన్నిసార్లు తినవలసిన అవసరత ఏంటి? మన ఆహారం లేకుండా మనిషి బ్రతుకుతాడంటే దేవుని వాక్యం చెబుతుంది, నిజంగా నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకుతాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. చూడండి, ద్వితీయోపదేశ కాండములో ఈ మాట కనబడేది. 8వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుడు చూడండి మన్నాతో పోషించాడంట. దేవదూతలు భుజించేటువంటి మన్నాతో ఎన్ని సంవత్సరాలు పోషించాడు అండి? 40 సంవత్సరాలు. ఏ పొయ్యి వెలిగి లేదు, పొయ్యి మీద దబరాలు కూడా పెట్టల. ఎంతమందికి? 10 మందికా 20 మందికా? దగ్గర 30 లక్షల మందికి. అంతమందికి వంట చేయాలంటే, అంతమందికి భోజనాలు పెట్టాలంటే అండి ఆహారం సరిపోద్దా? దబరాలు సరిపోతాయా? చూడండి, ఒక పెళ్లి చేయాలంటేనే మనం 400 మంది 500 మందో అండి, ఇంకా ధనవంతుడైతే 1000 మందో లేకపోతే 1500 మంది పిలుచుకుంటాం. చూడండి, అన్ని లక్షల మందికి ఆహారం పెట్టాలంటే మోషే గారి దగ్గర ఏమి లేదు, అహరోన్ దగ్గర ఏమి లేదు, ఒకవేళ మనం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాలంటే అయ్యగారి దగ్గర కూడా ఏమీ లేదు, ఏం లేనటువంటి పరిస్థితి. అందుకని దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. చూశారు, ఆయన తెలియజేస్తున్నాడు అండి. వండుకొని తినటమే కాదు, దేవుడు పోషించగలుగుతాడు, నిన్ను నన్ను పోషించగలిగిన సమర్థుడు ప్రభుని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడండి, అవి వెత్తట్లేదు, కొయ్యట్లేదు, కొట్టల్లో కూర్చుకోవట్లేదు, కానీ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి వాటిని పోషించట్లేదా? మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కాదా అంటున్నాడు. చూడండి, అదే కింద వచనాలు చూసినట్లయితే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమని ఏమి ధరించుకుందామని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిద్దురు, ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. చూసారండి, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏ వస్త్రాలు ధరించుకుందామో అని చింతించొద్దు. ఎవరు చింతిస్తారు వీటి గురించి అంటే అన్యజనులు వీటి విషయమై చింతిస్తారు. రేపు పరిస్థితి ఏంటి?
ఎల్లుండి పరిస్థితి ఏంటి, వచ్చే నెల పరిస్థితి ఏంటి, వచ్చే సంవత్సరం పరిస్థితి ఏంటని వారు ఆలోచన చేస్తారు. మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కొరకు ఆయన చింతిస్తున్నాడు అండి. తండ్రికి తెలియదా కుమారుడికి ఏ వయసులో ఏది ఇవ్వాలో తెలియదా? అవునా కదా? చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. తండ్రికి తల్లికి పిల్లలకి ఏ వయసులో ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఏది పెట్టాలో తెలుసా లేదా? తెలుసు. కానీ ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల కంటే కూడా మిన్నగా ప్రేమించినటువంటి మన యేసుక్రీస్తు వారు, మన దేవుడు అండి, మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు. అందుకని దీని గురించి మనం విచారణ పడవలసిన అవసరత లేదు. అన్యజనులు మాత్రం వీటన్నిటి గురించి విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని పరలోకంలో తండ్రికి మీకు కావాలని తెలియను అంటున్నాడు. ఏం తెలుసు ఆయనకంటే? మీకు అన్నం కావాలని తెలుసు, వస్త్రాలకు కావాలని తెలుసు, అండ్ ఆరోగ్యం కావాలని తెలుసు, ప్రయాణంలో కాపుదల కావాలని కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసు. మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే, 33వ వచనంలో అంటున్నాడు, మీరు మొదట ఏం చేయాలంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకూడదు, రేపటి దినమును దాని సంగతులు చింతించును. ఏనాటికీడు ఆనాటికే చాలు. రేపు గురించి ఆలోచన వద్దు నీకు. మొదట నువ్వు ఏం చేయాలి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. ఎవరయ్యా నీతి అంటే? యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అది ఆ నీతి, ఆ రక్షణ మనం కాపాడుకోవాలి. నీతి అనే వస్త్రాన్ని కాపాడుకోవాలి అండి, రక్షణ కాపాడుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, మీరు పొందిన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ అది కొనసాగించాలంటాడు. చాలామంది రక్షణ కొనసాగటం లేదు. కొనసాగుతుంది నా రక్షణ అనుకుంటున్నారు, కొనసాగుతున్న ఆత్మీయ జీవితం అనుకుంటున్నారు. కానీ అంటే ఎక్కడో వెనకబడిపోయారు. ఎక్కడేసిన గొంగళంటే అక్కడే ఉన్నట్లుగా భక్తి ఉంటుంది, ముందుకు వెళ్ళట్లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ భర్త మారట్లా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ భార్య మారట్లేదు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా పిల్లలు మారట్లేదంటే అంటే ఏమి లేదంటే సరైన విశ్వాసం మనలో లేదు, సరైన నీతి లేదు. అందుకని మనం దిద్దుబాటు చేసుకుంటూ అంటే మన దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ ప్రార్థన చేయాలి. నీతిమంతుల ప్రార్థన నేను ఆలకిస్తానన్నాడు, యథార్థవంతుల ప్రార్థన నేను ఆలకిస్తానన్నాడు. మన ప్రార్థన ఆలకించబడట్లేదంటే మనలో ఏమి లేదంటే నీతి లేదు, యథార్థత లేదు, భక్తి కూడా లేదు. చూడండి, దావీదు భక్తుడు అంటాడు, నా హృదయంలో పాపము లక్ష్యం చేసిన యెడల నా ప్రభు నా మనవి వినకపోవును అంటాడు. హృదయంలో పాపం పెట్టుకొని, హృదయంలో అసూయ పెట్టుకొని, హృదయంలో ద్వేషం పెట్టుకొని అండి, కులపిచ్చి, మత పిచ్చి, పార్టీ పిచ్చిలు పెట్టుకొని తోటి వాడిని ప్రేమించకుండా, తోటి సేవకుడిని ప్రేమించకుండా, తోటి విశ్వాసిని ప్రేమించకుండా మనము ఎంత ప్రార్థన చేసినా అది భక్తి అనిపించదు. చాలా జాగ్రత్తగా గమనించి, చాలామంది అంటున్నారు ప్రార్థన చేస్తున్నాగా, పాటలు పాడుతున్నా కదా, వాక్యం అంతా కూడా చదువుతున్నా, అంతా నాకు తెలుసు అనుకుంటున్నారు, కానీ సరైన భక్తిలోకి రావట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి అండి. అందుకని దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగ ఉండాలంటే దేవుని వాక్యాన్ని ద్వారా మనం నడిపించబడాలి, ఎవరు కాదు అండి. చూడండి, మరి సేవకులు కూడా నానా రకాలుగా చెబుతారు, కానీ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? పరిశీలించి తెలుసుకోవాలి. యెహోవా వాక్యమును పరిశీలించి తెలుసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి చాలామంది చదవట్లేదు, చాలామంది వినట్లేదు, దాన్ని గ్రహించుకునేటువంటి స్థితి కూడా లేదు. అందుకనే యేసుక్రీస్తు వారు ఇక్కడ చూసినట్లయితే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ అని రాయబడినదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూశారండి. కాబట్టి సాతానుడు కూడా వాక్యాలను ఎత్తి చూపాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా వాక్యం ద్వారానే జవాబు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి 5వ వచనం, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగొరదును వానికి ఇద్దును, కాబట్టి నీవు నాకు మ్రొకిత్తువా, ఇదంతా కూడా నీదగునని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడంటే ఆయన్ను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నీ కూడా వాటి మహిమనంతా కూడా ఒక్క నిమిషంలోనే చూపించాడు. లోకాన్ని ఒక్క నిమిషంలోనే చూపించాడు. సెల్ ఫోన్
లోకం అంతా వచ్చేస్తుంది అండి. మంచి ఉంది, చెడు కూడా ఎక్కువ, చెడు ప్రభావం ఎక్కువ ఉంది. అమెరికా వాళ్ళు ఏంది అంటున్నారో మనకి కనబడుతుంది. అమెరికా వాళ్ళు ఎటువంటి వస్త్రాలు వేసుకుంటున్నారు. ఒకప్పుడు మా చిన్నప్పుడు అమెరికా వాళ్ళని చూస్తే ఎగబడేవాళ్ళు జనం, ఎట్టుంటారు ఏంటని. ఇప్పుడు ఎగబడాల్సిన అవసరత లేదు. మన వాళ్ళకి కనబడుతున్నారు, వాళ్ళు మనకి కనబడుతున్నారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఆ దేశంలో ఏం తింటారో, ఆ దేశంలో ఇళ్ళు ఎలాగ ఉంటున్నాయో, ఆ దేశంలో అండి వస్త్రాలు ఎలాగ ఉంటున్నాయో, ఆ దేశంలో పరిస్థితులు ఏంటో కూడా అన్నీ కూడా ఒక్క నిమిషంలోనే మనకి నెట్ ద్వారా కనబడతా ఉన్నాయి. అలాగా అపవాది కూడా ఏం చూపించాడు, ఆ రోజుల్లోనే మొత్తం చూపించి లోకరాజు ఏముంది లోకంలో, నేత్రాశ, శరీరాశ, జీవోపడమ్మం. కొంతమంది భక్తులైన వారు దానికే పడిపోయారు. దావీదు కూడా ఒక స్త్రీ అందానికి పడిపోయాడు అండి. చూడండి, యెహోవా ఆజ్ఞలు నాకు ప్రియమైనవని చెప్పినటువంటి దావీదు భక్తుడే అండి ఏం చేశాడు, దేవుని ఆజ్ఞ మీరాడు. వ్యభిచరించొద్దండి, వ్యభిచరించాడు. నరహత్య చేయొద్దండి, నరహత్య కూడా చేశాడు. ఎవరు చూడలేదు, మనుషులు చూసినా రాజుగారు కాబట్టి ఊరుకుంటారు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువ. రాజుగారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరు. ఒక్కడికి తెలిసిన ఇద్దరికి తెలిసినా కాముకుంటారు. కానీ మనుషులు తెలియపోవచ్చు. కానీ అండి నీ పరిస్థితి గమనిస్తున్న నరులను ఆయన పరిశీలించి తెలుసుకుంటున్నాడంట. అందుకని దావీదు అంటాడు అండి, నా హృదయాన్ని పరిశోధించు, నా హృదయము తెలుసుకోమంటాడు. దేవుడు హృదయాలను తెలుసుకుంటాడు. నా హృదయం ఏంటి మీకు తెలియదు, మీ హృదయం నాకు తెలియదు. కానీ మన అందరి హృదయాలు పైనుంచి చూస్తున్నటువంటి దేవునికి తెలుసు. అందుకని మనుషులకు కాదు భయపడాల్సింది, సేవకుడికి కాదు, దేవునికి మాత్రమే మనం భయపడేవారికి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. లోక సందాలన్నీ, సందాలన్నీ కూడా చూపించాడు. అధికారం అంతా కూడా చూపించాడు. ఈ అధికారం కోసం చాలామంది పోట్లాడుకుంటున్నారు, చంపుకుంటున్నారు అండి. ఈ లోక సంబంధం ఆస్తిపాస్తుల కోసం ఒక ధ్యాన భూమి కొంచెం తేడా వచ్చిందని సొంత అక్కనే పొలుగుతో పొడిచి చంపేశాడు. అక్కనే రక్త సంబంధిని చూశారండి. చూడండి, జానడు భూమి కోసం కూడా ఈ లోక సంబంధంగా చంపుకుంటున్నారు. భార్య భర్తలు విడిపోతున్నారు. శరీరెచ్చలు, లోకెచ్చలు, అక్రమ సంబంధాలు కలిగి అండి చాలామంది క్రైస్తవులు అనబడుతున్నారు. కానీ వీళ్ళ పేర్లు ఎక్కడ ఉండి అంటే పోలీస్ స్టేషన్లో ఉండి, కోర్టులో ఉంటుంది. కాబట్టి అలాగ ఉండకూడదు. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ లోకాన్ని చూడండి, ఈ లోక ఆశలన్నీ కూడా చూపించాడు. ఈ అధికారం అంతా, ఈ లోక రాజ్యంలో మహిమ కూడా నీకు ఇస్తాను, అవి నాకు అప్పగింపబడి ఉన్నవి, అది నేను ఎవరికి కోరుతున్న వానికి ఇస్తాను. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇవన్నీ కూడా నీకు ఇస్తాను. ₹1,00,00,000 ఇమ్మంటే అంటే ఏదైనా చేస్తాం, ఇస్తే, అవునా కదా? ₹1,00,00,000 ఇస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కొంతమంది అమ్ముడైపోతారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభుని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నీ దేవుడైన ప్రభువును మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపాలని రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, ఎవరిని మ్రొక్కాలంట? నీ దేవుడైన ప్రభువునే మ్రొక్కాలి. దేవుని ఆజ్ఞలో ఉంది అండి. చూడండి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందు దేన్ని కూడా, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు, దాన్ని సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు, దాన్ని సేవించకూడదు, దానికి మ్రొక్కకూడదని అండి దేవుని ఆజ్ఞల్లో రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవులైన వారు కొంతమంది ఏం చేస్తారంటే, బోరేస్తే నీళ్ళు రావటమే అండి, గంగా జలం వచ్చిందని కొబ్బరికాయలు కొడుతున్నారు, కోళ్ళు కోస్తున్నారు. ఇదేనా భక్తి? చూడండి, చాలా జాగ్రత్తగా దేవుడే కలగజేశాడు మనుషులు అంటే దాహం తీర్చడానికి దేవుడే భూమిలో నీళ్లు ఉంచాడు. దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. కానీ అంటే విగ్రహారాధన సంబంధమైన పద్ధతులు ఆచరిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బబులోను దేశంలో అండి నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను నిలబెట్టాడు. అందరూ కూడా దానికి సాగిలపడాలంటే అందరూ సాగిలపడ్డారు. 3 వ్యక్తులు మాత్రం నిలబడి ఉన్నారు. నిలబడిన వాళ్ళు ఎవర్రా అంటే వాళ్ళ 3 స్నేహితులండి. తీసురండి, పక్క తీసురండి. ఏంటి మీ పరిస్థితి అంటే, అయ్యా మేము దానికి మ్రొక్కం, నువ్వేం చేయమన్నా చేస్తాం, కానీ ఈ మ్రొక్కే పద్ధతి మాకు వద్దు. రాజుగారి దగ్గర లాక్కెళ్ళారు. ఎరా బాబు, ఏంటి నా మాట కూడా మీకు లెక్కలేదంటే, రెండోసారి మీకు అవకాశం ఇస్తా, మరలా బాకాలు ఉదిస్తా, మరలా వాయిద్యాలు వాయిస్తారు, మరలా మీకు అవకాశము ఇవ్వబడుతుంది. కుర్రకారు మీది అంటే యవన కాలంలో ఉన్నారు,
తెలుసో తెలియక మీరు అటు చేసి ఉంటారు. మరొక అవకాశం ఇస్తారంటే, అయ్యా దీని గురించి మాకు చింత ఏమీ లేదు, దానికి మ్రొక్కమంటే మ్రొక్కం. అందులో అగ్నిగుండంలో పడవేస్తే అందులో పడి మసి అయిపోవడానికి కూడా ఇష్టమే, కానీ మా దేవుడు తప్పించగలుగుతాడు. ఒకవేళ తప్పించకపోయినా అందులో పడి అగ్నిగుండంలో పడి మసాన్ని అవుతాం, కానీ ప్రతిమకు మాత్రం మ్రొక్కమంటే మ్రొక్కమని నిలబడ్డారు, వేశారు అండి. వాళ్ళని తీసుకెళ్ళే వాళ్ళు మాత్రం చచ్చిపోయారు, పడినోళ్ళు మాత్రం అండి అగ్నివాసన కూడా తగల. అప్పుడు రాజు అన్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుడే దేవుడు. బయటకు తీసినారు, చెబుతున్నాడు. చూడండి, సాక్షులుగా ఉన్నారండి. వాళ్ళు కూడా మొక్కితే అందరితో పాటు కొంతమంది అండి గుంపులో గోవింద అంటే ఏముందండి, ఒక ప్రత్యేకత ఉండాలి. ఒక క్రైస్తవుడు అంటే, క్రైస్తవురాలంటే ఎలాగ ఉండాలండి అండి. కొంతమంది అమ్మ మార్తమ్మ, ఈ ఊరు మార్తమ్మ ఉందంటే పలానా మార్తమ్మ అంటూ మార్తమ్మ, దాని సంగతి నాకేం తెలియదు అయ్య గారు, ఆడి సంగతి నాకేం తెలియదు, ఇలాగ మాటలు చూడండి. చేస్తున్నాం కానీ పైకి భక్తి చేస్తున్నట్టు కనపడుతున్నాం, కానీ దేవుని శక్తి మనలో లేకుండా పోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం అండి. మొర్దెకై కూడా ఉన్నాడు ఎస్తేరు గ్రంథంలో. ఆయన కూడా హామాన్ అనే వ్యక్తికి మ్రొక్కట్లేదని, సాగిలపట్టలేదని అతను కూడా కక్ష కట్టి 50 మూరల ఎత్తులో ఉరుకమ్మను తయారు చేయించాడు. చూసారండి, నాకు మ్రొక్కాలని. సాతానుడు కూడా అలాగే అండి, అన్ని విధాలుగా మనల్ని విగ్రహాధన చేసేటట్లుగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి మ్రొక్కలేదు. ఎందుకంటే ఏ మనిషి కూడా మ్రొక్కడానికి దేవుడు నా మహిమను ఎవరికి ఇవ్వను అన్నాడు. దేవుని స్థానంలో ఎవరిని మనం పెట్టకూడదు. కాబట్టి అక్కడ ఏమన్నాడంటే, చూడండి, నీ దేవుడైన ప్రభువును మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపాలని రాయబడినదని వానికి ప్రత్యుత్తరమిచ్చాను. కాబట్టి మ్రొక్కకూడదు. ఎందుకంటే అంటే ఈ లోకంలో ఏది కూడా మనం నేత్రాశ, శరీరాశ, జీవోపడమం ఏది కూడా మనలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తర్వాత చూడండి 9వ వచనం, త్వరగా ముగించుకుందాము. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందకు దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరని రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడినదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చాలు, ఇది 3వ శోధన. ఏంటంటే చూడండి, పిమ్మట ఆయనను యెరూషలేము తీసుకొని పోయి, యెరూషలేము పట్టణాన్ని తీసుకొని వెళ్ళి దేవాలయము శిఖరమున ఆయన నిలవబెట్టాడు. దేవాలయ శిఖరం అంటే ఎక్కడ? ఎదురుగా సిఎస్ఐ దేవాలయాలు కానీ ఆర్సీఎం దేవాలయాలు కానీ చూస్తే ఎదరేముంటుందంటే పెద్ద శిఖరం ఉంటుంది, గోపురం. చూసారా మీరు? యెరూషలేము మందిరానికి కూడా గోపురం ఉంటుంది. అది ఎంత ఎత్తు అంటే 120 మూరల ఎత్తు. 120. మన ఇంటి ఎత్తు ఎంత ఉంటుంది? 3 మూరలు ఉంటుంది, 4 మూరలు ఉంటుంది. 120 మూరలు అంటే చూడండి ఇక అండి, చాలా ఎత్తు. అక్కడికి తీసుకొని వెళ్ళాడంట, అక్కడ నిలవబెట్టాడంట. నిలవబెట్టి ఏం చేస్తున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకు. మళ్ళీ ఎక్కడ కూడా ఇదే వాడుతున్నాడు, నిజంగా దేవుడు కుమారుడు అయితే అండి, నిజంగా దేవుడు కుమారుడు అయితే ఇది దూకు అండి. శోధించటం. కొంతమంది భార్య భర్తలు పోట్లాట అయితే వేయేటప్పుడు పల్లెటూరులో ఎలాగ ఉండదంటే, నువ్వు మొగాడైతే కొట్టరా అంటుంది అండి. నువ్వు మొగాడు అయితే కొట్టరా అంటుంది భర్తని. మొగాడు కాదా, మొగాడు కాబట్టి పెళ్లి చేసుకుంది అండి. కొంతమందికి జ్ఞానం కూడా తెలియదు. చూడండి, కొడతాడు అండి. నేను కేసు పెట్టుకొస్తానంటే ఆయన ఏమంటాడు, నువ్వు ఆడదానివైతే పెట్టవే అంటాడు. వాడదానివైతే పెట్టవే అంటాడు. ఆమె సాక్ష్యం చెప్పిద్ది ముందు, పెళ్ళైన కొత్త లేవని, నా భర్త బాగా చూసుకుంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అండి, అలా ఎవరు నన్ను ప్రేమించలేదని సాక్ష్యం చెప్పిద్ది. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్పిద్ది? లేనిపోని అన్నీ పెట్టిద్ది, గృహహింస పెట్టిద్ది, ఎన్ని చట్టాలు ఉన్నాయి అన్ని చట్టాలు పెట్టిద్ది. ఇక ఇన్ని సేలోకి వెళ్ళిన తర్వాత బయటకు రావడానికి వీలు ఉండదు అండి. ఏమేమో పుట్టింటికి వెళ్ళిద్ది, పిల్లలు అనాథలు అయిపోతారు. చూసారు కుటుంబాలను ఏం చేస్తున్నారు అంటే, ఏం చేస్తారు? పాడు చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి అండి. అపవాదికి తెలుసు దేవుని కుమారుడని.
అండి బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పావురు వలె ఆయన మీద వ్రాలి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడే సాక్ష్యం ఇచ్చిన తర్వాత అండి అంటే అపవాది ఈ దూకితేనే దేవుని కుమారుడు లేకపోతే లేదా? కొంతమంది దేవుని ఏం చేస్తారంటే చూడండి, ఒకప్పుడు సినిమాలో చూశాను, రాళ్ళేసి నువ్వు పతిరాత్రమైతే రాళ్ళు ఏమవ్వాలంట, బంగాళదుంపలు అవ్వాలంట. రాళ్ళు బంగాళదుంపలు అవుతాయి, బంగాళదుంపలు రాళ్ళు అవుతాయా? అవి వేయలేదు, ఏమి లేదు. చూడండి, అంటే ఇలా శోధిస్తారు దేవుణ్ణి. నిజంగా నువ్వు దేవుడు కుమారుడు అయితే, దేవుని సేవకుడు అయితే ఇక్కడి నుంచి దూకు, ఈ రాళ్ళు బంగాళదుంపలు అవ్వాలి అండి, అవునా కదా? ఇవన్నీ కూడా చేస్తారు, ఇదంతా శోధిస్తూ ఉంటారు అండి, శోధిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఏమని చెబుతున్నా అంటే చూడండి, చదవండి 10వ వచనం. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు. ఎవరాసారు దూకేటప్పుడు దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుందరని రాయబడినదని ఆయనతో చెప్పిన 91వ కీర్తన 11వ వచనంలో ఈ మాట రాయబడిద్ది. చూడండి, ఆయన నిన్ను గూర్చి దేవదూతలకు ఆజ్ఞాపించును, నిన్ను కాపాడుకు వారు ఏం చేస్తారు, చేతులతో ఎత్తి పట్టుకుంటారని. అందుకు 12వ వచనంలో అంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు వారు నీ చూడండి చేతులు ఎత్తి పట్టుకుంటారని రాయబడి ఉంది. చాలు చూడండి, రాయి తగలకుండా వారు ఏం చేస్తారంటే దేవదూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటారని చెబుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అకస్మాత్తుగా ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదం జరిగింది. నేను మైలవరం ప్రాంతంలో సేవ చేస్తున్నా, గన్నవరం వాకింగ్ చేయడానికి వెళ్ళాలి. టైం అయిపోయింది, ఇంటి దగ్గర కొంచెం పని ఉండి లేట్ అయిపోయింది. ఇక నేను గబగబా ప్రార్థనకి వెళ్ళాలని వస్తుంటే ఒక ఆయన రోడ్డు అడ్డంగా రాబోతున్నాడు, హార్న్ కొట్టి ఆగాడని నేను ఎదరకొచ్చేసా. ఉండట్టుండి ఆయన స్కూటీ కొంచెం పెద్ద వయసు తీసుకొచ్చి మధ్యలోకి వచ్చేసాడు. అటు నుండి పక్క నుంచేమో మన కారు వెళుతుంది, ఇక ఎటు అవకాశం లేదు. ఆ స్పీడ్ మీద వెళ్ళి ఆ ముసలాయన్ని గుద్దేసిన తర్వాత అందరు పోగయ్యారు. వీళ్ళకి ఏమైనా కాళ్ళు చేతులు ఇరిగినాయేమో 108 ఫోన్ చేయండి అంటున్నారు. కానీ ఆయనకి ఏం కావాలా, నాకు ఏం కావాలా, ఆయన బండికి ఏం కావాలా, నా బండికి మొత్తం ఎలాగొచ్చిందో బండి గుద్దుకున్న వాటికి డోమని మోత వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు, ఆ ప్రమాదం నుంచి ఆ ముసలాయన తప్పించాడు, నన్ను కూడా తప్పించాడు, నన్ను ప్రార్థనకు నడిపించాడు, అక్కడ వాక్యం చెప్పించాడు అండి. యాక్సిడెంట్లకు జరిగింది, కావాలని గుద్దితే కాళ్ళు చేతులు ఎరగకూడదు, నేను కావాలని గుద్దుతా ప్రభువా అంటే కాళ్ళు చేతులు ఎరగకుండా చేస్తాడా అండి? నేను లారీ కిందకి వెళ్తా ప్రభు, నేనేం సాగకూడదు, బతకాలంటే అంటే చూడండి బతుకుతామా? చూడండి, ఇలాగ శోధించటం. అనుకోని రీతిలో మనం ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు. నిజమే, 34వ కీర్తనలో ఉంటుంది 10వ వచనంలో అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూత కావలి ఉండి వారిని రక్షించును అండి. ఎవరైతే భయం కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, వాళ్ళకు అనుకోకుండా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అది నీటి ప్రమాదం అవ్వచ్చు, యాక్సిడెంట్ ప్రమాదం అవ్వచ్చు, కరెంటు ప్రమాదం అవ్వచ్చు, ఏ రీతిగా ప్రమాదము ముంచుకొచ్చినా ఆ ప్రమాదం నుంచి దేవుడు ఏం చేస్తాడు, తన బిడ్డలను విడిపిస్తాడు. కావాలని వెళ్ళకూడదు. పేతురు నీటి మీద నడిచాడు, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నీటి మీద నడిపించు ప్రభు అన్నాడు. బాబు రా అన్నాడు, రమ్మంటే అంటే అడుగులు వేసాడు, బాగానే వేసాడు. మరలా ఎటువైపు చూశాడు, సముద్రం వైపు, గాలి వైపు చూశాడు. ఒక్కొక్క అడుగు ఏమైపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అండి. ఇక వెళ్ళిపోయాడు, పీకల దాకా వెళ్ళిపోయాడు. అది కూడా మునిగితే చచ్చిపోయాడు, ఊపిరాడక చచ్చిపోయాడు. ప్రభువా నేను నశించిపోతున్నానయ్యా. చేయి పట్టాడు, పైకి లాగాడు. చూసారండి, అవిశ్వాసి కాస్క విశ్వాసవై ఉండమన్నాడు. అది ఒకసారి నడిచాడు యేసుక్రీస్తు వారి ముందే. మాటికి నడిచాడా? నడవల. అంటే అక్కడ ఉంది ప్రభువే అని వాళ్ళని ధైర్యపరచడానికి ఆ సందర్భంలో ఆయన నడిపించాడు తప్ప శిష్యులందరూ నడవల. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని కొన్ని విశ్వాసాన్ని బట్టి దేవుడు చేస్తాడు. అన్నీ చేస్తాడంటే మనం శోధించకూడదు అండి. ఏం చేయకూడదు, మనం ప్రభువుని శోధించకూడదు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తూ శోధించారంట. ఎలా శోధించారు అండి? మాకు ఐగుప్తు దేశంలో కీరదోసకాలు ఉండేవి,
ఉల్లిగడ్డలు ఉండేవి, అద్దిన్నోళ్ళు ఇద్దిన్నోళ్ళు ఇక్కడికి వస్తే మాకు ఏదీ లేదు, అక్కడ సమాధులు లేవు అని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. తినడానికి తిండి లేదు, త్రాగటానికి నీళ్లు లేవు అని శోధించారంట. అంటే ఆకాశం నుంచి మన్నా ఇస్తానే ఉన్నాడు. మన్నా వచ్చినప్పుడు మన్నా తింటా రోజు ఒకటైన ఆహారం. ఎన్నో సంవత్సరాల నుంచి రోజు వంకాయ కూర పెడతాను, రోజు వంకాయ కూరైనా అంటారు. అవునా కదా? ఆదివారం కూడా చికెన్ లేదా అంటారు. అవునా కదా? ఇశ్రాయేలు పరిస్థితి అదే. కొండల దగ్గర కూర్చున్నారంట అండి. కొంతమంది కొండల దగ్గర కూర్చుంటారు అంటే తిండికి ప్రియులు అనమాట. ఉడికిందా కూడా ఆగరు, కొంతమంది ముక్కలేసుకొని తింటానే ఉంటారు. ఎందుకంటే కుక్కలు ఆతృత పడినట్లుగా మనుషులు కూడా తిండికి ఆతృత పడుతున్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అది ఉండకూడదు, చాలా జాగ్రత్తగా గమనించాలి అండి. మనుషులు అలాగా శోధిస్తున్నారు అండి. మోషే మీద సణుగుతున్నారు, అహరోను మీద సణుగుతూ ఉన్నారు. సేవకుడి మీద సణిగితే ఎవరి మీద సణిగినట్టు? దేవుని మీద సణిగినట్టు అండి. సేవకుడు మోసం దేవుణ్ణి మోసం చేయట్లేదు. అందుకని పేతురు అంటాడు అండి, చూడండి, పరిశుద్ధాత్మను మోసగించుటకు మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరంటారు. చూడండి, సాతాను ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తాడు. ఈ సేవకుడు మోసం చేయండి, ఈ తల్లిదండ్రులు మోసం చేయి అండి. సొంత తల్లిదండ్రులు కొడుకు మోసం చేస్తున్నాడు, కూతురు మోసం చేస్తుంది అండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మోసం చేసే రోజుల్లో ఉన్నాం. మోసపోకుడి, దేవుడు వికరించబడ్డ మనుషుడు ఏది ఎత్తుతాడో దాన్నే కోస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకనే మనం ఎలాగుండాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడిచేవారికి ఉండాలి. శోధించకూడదు, భార్యను శోధించకూడదు, భర్తను కూడా శోధించకూడదు. కొంతమంది తింటానే ఉంటారు అండి, ఏం పెట్టాను అంటారు భర్తని అంటే. భార్య పని చేస్తానే ఉంటుంది, ఏం చేశాను అంటారు. ఇలాగ శోధిస్తూ ఉంటారు అండి. ఇలా శోధించకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లలు శోధిస్తూ ఉంటారు అంటే. ఫీజులు కట్టి బట్టలు మంచి నాకు ఉండలేపని నా కొడుకు ఉండాలి, నాకు ఉండలేపని నా కూతురుకు ఉండాలని తల్లిదండ్రులు తినకో కష్టపడి చదివించి కష్టపడి వాళ్ళకి మంచి వస్త్రాలు ఇస్తే నువ్వేమిచ్చావు నాకు అండి, ఏమిచ్చావు నువ్వు నాకు అంటున్నారు. చూసారండి, చాలా జాగ్రత్త. శోధిస్తున్నారు. అందుకని శోధించకూడదు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నంటే చూడండి 12వ వచనం, అందుకు యేసు ఈ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారండి, అందుకని మనం ఎవరిని కూడా శోధించకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అండి. శోధించకూడదు. శోధించటం వల్ల అరణ్యములు ఎంతమంది రాలిపోయారండి? చాలామంది అరణ్యంలోనే రాలిపోయారు. చూడండి, అక్కడ ఉంటుంది మాట చదువుకుందాము. శోధించటం వల్ల, సనగటం వల్ల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం కానీ చూడండి. వారి వలె మనము వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. చూసారు, ప్రభువును శోధించడం వల్ల సర్పాలు చేంజ్ చేసినాయి, కాటు వేసినాయి. ఈ పాము కాటికి అనేక మంది చనిపోయారండి. అందుకని సనగకూడదు. కోళ్ళ అత్తగారి మీద సడుగుతూ ఉండదు. ఏంటంటే నిన్ను కాదులే, కోడి మీద పెట్టి కుక్క మీద పెట్టి సణుగుతూ ఉంటారు, గొణుగుతూ ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు. దేవుడు చూడలేదా? నీ అత్తగారిని నమ్మియవచ్చు, కోళ్ళని నమ్మియవచ్చు, దేవుడు చూడలేదా? దేవుడు చూస్తున్నాడు. అందుకని దేవునికే మనం భయపడాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థవంతులైన ముఖ దర్శనం చూస్తారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి తర్వాత చూడండి, తర్వాత వచ్చిన చూసినట్లయితే ముగించుకుందాము. లోకాసు వార్త 4వ అధ్యాయంలోని 14వ వచనం, 13 చదవండి. 13 కూడా, అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చాను. చాలండి, ఇక్కడ యేసుక్రీస్తు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. చూడండి, ఆ సమాచారం అంతా కూడా అక్కడ వ్యాపించింది. ఆయన అందరి చేత ఘనత నొందాడు.
వారి సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఆయన ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. ఇక్కడ గమనించాలి, ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. మీరు ఎవరన్నా వారానికి ఒకసారి ఉపవాసం ఉంటారా? కొంతమంది ఉపవాసం కొంతమంది 1/2 కేజీ ఉప్మా, గ్లాసులు పాలు తాగుతారు. అంటే ఇదేనా ఉపవాసం? ఒక్క పూట తినడానికి. కొంతమంది చర్చికి వస్తే బిస్కెట్ ప్యాడ్లు తెచ్చుకుంటారు షుగర్ ఉండేవాళ్ళు. అండ్ మళ్ళీ ఏమైంది మధ్యలో షుగర్ డౌన్ అయిద్దాము, బీపీ ఏమైనా అయిద్దాము అని తినడానికి కూడా తెచ్చుకుంటారు. పిల్లలతో పాటు మనం కూడా తెచ్చుకుంటాం. చూడండి, అంటే ప్రాణం మీద అంత తీపి అన్నమాట. దేవుని వాక్యం మీద ఉండదు. నాకేమైద్దిలే, దేవుని వాక్యం ఉండ బలంగా, దేవుడు ఆత్మబలం ఇస్తాడు అని వస్తారా? ముందు ఆలోచన. అంటే ఉపవాసం అంటే ఎన్ని సిద్ధపాట్లు కలిగి ఉంటాము. పోయిన శనివారం అట్లు తిన్నా, ఈసారి ఉప్మా వేసుకోవాలి, అంటే ఈసారి ఇడ్లీ వేసుకోవాలి. ఎన్ని ప్లాన్లో ఉంటాము. ఒక పూట ఉపవాసం ఉండటానికి ఎన్ని ప్లాన్లు చేస్తాము అను కదా. కాబట్టి అలా ఉండకూడదు. ఇక్కడ ఆత్మబలం కావాలి. మనలో ఏముండాలి? శరీరం బలం కోసం మనం 3 పూటలు తింటున్నాం. నీలో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాం. ఈ ఆత్మ కూడా ఆహారం అవసరం. కాబట్టి ఈ ఆహారం అందిస్తున్నామో లేదని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం తినడానికి ఆహారం ఏంటండి? ధాన్యం, అవునా? అది కూరలో. మరి ఇది ఆత్మ కూడా ఆహారం కావాలి. ఆత్మకు కావలసిన ఆహారం ఏంటి? దేవుని వాక్యము, మోకాళ్ళని చేసే ప్రార్థన. ఇవి ఉండాలి. మనలో ఏం లేదు. పౌలు గారు చెప్పారు కదా, మీరు పైకి భక్తి కలిగిన వారుగా కనబడుతున్న, తెల్లని వస్త్రాలు వేసుకొని బైబిల్ పట్టుకొని మంచిగా ప్రార్థనకు వస్తున్నారు, కానీ మీలో ఏం లేదంటే శక్తి లేదు. దేవుని శక్తి మీలో లేదంటున్నాడు. శక్తి ఉంటే నువ్వు అపవాదిని ఎదిరిస్తావు. పీడకల్లో వస్తున్నాయి అయ్యగారు అని ఒక ఆమె అంది, అయ్యా కొంచెం ప్రార్థన చేయాలి రమ్మంది. సర్లే 10:30 అయింది ప్రార్థన, బుధవారం ప్రార్థన ముగించుకొని వెళ్ళా. ఏంటని ఆ గుమ్మంలో సీపురు గట్టలు వేసి ఉన్నాయి, పాచేపులు వేసి ఉన్నాయి అండి. చూడండి, ఏంటి అమ్మ అంటే, అయ్యా పీడకాళ్ళు వస్తున్నాయి అయ్యా, రాత్రి అయితే పీడకాళ్ళు వస్తున్నాయి, పడుకుంటే అలా నిద్రే పట్టట్లేదు అయ్యా. మరి పీడకాళ్ళు వస్తే ఏం చేయాలి? చీపురు గట్టలు వేయాలా, పాచేపులు వేయాలి. ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. చెయ్యం మనం. చేస్తామా? చెయ్యం. కొంతమంది ఏం చేస్తారు? పద్దాకా రాత్రులు పిల్లాడు ఉలికి పడుతున్నాడు అయ్యా అని ప్రార్థన చేయాలిగా. ఒక 150-200 తాయెత్తు కట్టేస్తున్నారు. తాయెత్తు దర్గా దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటున్నారు. ఇదేనా భక్తి అని? నిజమైన భక్తి ఇదేనా? చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, క్రైస్తవురాలుగా పిలువబడుతున్నాం. దేవుని శక్తి మనలో లేకపోతే అండి వ్యర్థమే. చేసే భక్తి అంతా కూడా భక్తిగా చేస్తున్నాం అనుకున్నా, కానీ సరైన భక్తి మనలో కనబడట్లేదు. నిజంగా భక్తి ఉంటే నీ భర్త మారుతాడు. నిజమైన భక్తి ఉంటే నీ అత్తగారు మారిద్ది, నీ కోళ్ళం మారిద్ది, ఇరుగు పొరుగు వారు మారుతారండి. నీ గురించి సాక్ష్యం ఇస్తారు. నీ సాక్ష్యం అప్పుడు సరిగ్గా అండి. నా గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నది సరైనది కాదు. మీ గురించి మీరు చెప్పుకున్నా అది సరైన సాక్ష్యం కాదు. మీ గురించి ఎవరు చెప్పాలి? భర్త చెప్పాలి. భార్య గురించి సాక్ష్యం, భర్త గురించి భార్య చెప్పాలి. చూడండి, ఈ కుటుంబం గురించి ఎవరు చెప్పాలి? అన్యులు చెప్పాలి. మన పనికి వెళ్తాం కదా, పనిలో ఉన్నప్పుడు లేకపోతే పనికి పిలిచిన యజమాని చెప్పాలి, అయ్యా మా తోటలో పనికి వచ్చినాము, పొలంలో పనికి వచ్చినాము, చాలా భక్తిపరురాలు అయ్యా అని వాళ్ళు చెప్పాలి అండి. అలాగ ఉండాలి మన సాక్ష్యం. మనం చేసే ఉద్యోగంలో, మనం చేసే పనుల్లో, మనం వెళ్ళే సంఘంలో, మన ఇరుగు పొరుగు వారి కుటుంబాల్లో మనం సాక్ష్యం అలాగా సరైనదిగా ఉంటే అది నిజమైన భక్తి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏం పొందుకున్నాడయ్యా అంటే దేవుని శక్తిని పొందుకున్నాడు. మనం కూడా ప్రార్థన చేస్తే ఏం కలగాలి? దేవుని శక్తి రావాలి. దేవుని శక్తిని పొందుకునే వారికి ఉండాలి. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన శక్తి పొందుకున్నాడు కాబట్టి అనేక అద్భుతాల ఆశ్చర్యకార్యాలైనా జరిగించినట్లుగా చూస్తామని ఈ మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయము. లోకాసు వార్త 5వ అధ్యాయము 15వ వచనం. అయితే ఆయన గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నట్టుకును కూడి వచ్చి చుండెను. ఆయన ప్రార్థన చేయుటకు
అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. చూడండి, యేసుక్రీస్తు వారు ఉన్న ప్రదేశానికి అండి అనేక మంది జనసమూహం వస్తూ ఉన్నారు. జనసమూహం వచ్చి ఆయన మాటలు వింటున్నారు. ఆ వినేవారు కూడా కొంతమంది రోగులను తీసుకొస్తున్నారు. ఆ రోగుల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూసారండి, చూడండి, బలవంగా ప్రార్థన చేస్తున్నాడు. కార్యాలు జరుగుతున్నాయి. రోగులు స్వస్థత పడుతున్నారు. చంద్రరోగం కలిగిన వారు, పక్షవాతం కలిగిన వారు అండి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, చూడండి, ఇలాగా చనిపోయిన వారు సైతము లేపబడతా ఉన్నారు. ఎందుకంటే శక్తిమంతుడు అండి. మనం కూడా ఏం పొంది ఉండాలండి? శక్తి ఉండాలి. అమ్మో, దావీదు గారిని ఏమనంటే దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, ఆయన గురించి మాట్లాడుకోకూడదు అనే భయం ఉండాలి మనలో అండి. ఆ భయం ఉండాలి. కాబట్టి ఆయన ప్రార్థన చేయటం వల్ల ఆయన గురించి అండి లోకమంతా అండి ఆ ప్రాంతం అంతా కూడా ఆయన గురించి గొప్ప ప్రవక్త అని, గొప్ప దేవుని కుమారుడని, లేకపోతే గొప్ప బోధకుడని పేరు పొంది అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంట? ఆయన మాటలు వినాలని వచ్చారు. రోగులు స్వస్థపడాలని, రోగులు కూడా తీసుకుని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. గొప్ప కార్యాలైన ద్వారా ఆ ప్రాంతాల్లో జరిగినాయి, పట్టణాల్లో జరిగినాయి, పల్లెల్లో జరిగినాయి, అనేక అద్భుతాలు జరిగినాయి. అందుకనే ఎందుకొరకు ఈ ప్రయాస అంటే నువ్వు నేను రక్షణ పొందాలి, నశించిపోకూడదు, ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు అని ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? తన తర్వాత తన శిష్యులు 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 12 మంది శిష్యులు ఇంకా కొంతమంది శిష్యులు ఏర్పాటు చేశారు. ఇలా ప్రపంచం అంతా కూడా వ్యాపించారు. ఇప్పుడు ఫిలిప్పై గారులన్న మాలాంటి వాళ్ళని నిలబెట్టుకుంది. ఎందుకంటే ఒక ఆత్మ కూడా నశించిపోయి నరకానికి వెళ్ళడానికి ఇష్టము లేదు. అపవాదికి సమయం కొంచెమనే నెరిగి అంటే గర్జన సింహం వల్లే బహు క్రోధం గలవాడై మీ మధ్యకు దిగి వచ్చాడని ప్రకటన గ్రంథం 12 అధ్యాయంలో మరి వచనంలో రాయబడి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. అపవాది తనకున్న కొంచెం సమయం చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. ఎవరిని? యవనస్తులను పాడు చేయాలి, వృద్ధులను పాడు చేయాలి అండి, స్త్రీల్ని పురుషులు కూడా పాడు చేయాలని కంకణం కట్టుకొని వాడు తిరుగుతూ ఉన్నాడు. ఏబు గ్రంథంలో అంటాడు, దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాను. ఎందుకు తిరుగులాడుతావు అంటే భక్తి కలిగిన వాళ్ళు భక్తిహీనులుగా చేయాలని, సమాధానం ఉన్నవారు సమాధానం లేకుండా చేయాలని, నిన్ను బట్టి సంతోషించేవారు సంతోషం లేకుండా చేయాలని నేను తిరుగుతున్నాను. చూసారండి, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు దేవుతో ఉన్న సహవాసాన్ని చెడగొట్టాడు ఏదోను తోటలో. కాబట్టి చెడగొడతాం వాడి పని, కుటుంబాలు కూల్చటమే, అసమాధానం కలగజేయటమే. కాబట్టి అలాగా అపవాది చాలా జాగ్రత్తగా కుయుక్తతో పని జరిగిస్తున్నాడు. కానీ మనము కూడా జ్ఞానం చొప్పున భక్తి నేర్చుకునేవారిగా, వాక్యం నేర్చుకునేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇట్టి మాట దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించి మన హృదయాల ముద్ర వేసి ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీ స్తుతులయ్యా. అల్పుడు నన్ను కూడా నాయన నిలవబెట్టుకొని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ప్రభువా అయా మా యొక్క ప్రియులు నాయన, నీ సేవకులు నాయన ఫిలిప్పై గారి ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి ఈ యొక్క కూడికలను బట్టి, అయా సంఘాన్ని బట్టి, పరిచర్ని బట్టి, కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు నేను చెప్పబడిన మాటలు వ్యర్థంగా పోకుండా హృదయమైన పలకల మీద రాసుకొని దాచుకొని అయ్యా నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా బ్రతకడం నాకును, మాకును, మా కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు, మీ స్తుతులు స్తోత్రాలు. నీ కడవరి దినాల్లోనూ అంత్య దినాల్లో ఉన్నావు నాయన. బహు జాగ్రత్తగా నీ సన్నిధిలో నడవటం నాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. తర్వాత మాట్లాడిన ఉన్నటువంటి నాయన నీ దాసును ప్రభువా అయా పాలన్న కూడా జ్ఞాపకం చేసుకోండి, నీ ఆత్మచేత నింపి వాడుకోండి ప్రభువా. ఇక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, ఆత్మకార్యాలు మీరు జరిగించుకుంటూ రమ్మని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలైన అయా చేరువచ్చిన మా ద్వారా దైవ సేవకుల ద్వారా పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులన్నీ కూడా అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.